తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు మరింత సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. నిబంధనలకు లోబడి అభ్యర్థుల ప్రచారం ఉండకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశామంటున్న వికాస్ రాజ్తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా తెలంగాణలో 4వ విడతలో పోలింగ్ జరగబోతోంది. ఈ నెల 18న నోటిఫికేషన్, ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న దానిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మనతో ఉన్నారు. సార్, ఈ ఎన్నికల ప్రక్రియ, ఈసారి లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు మీరు సమర్థవంతంగా నిర్వహించారు, ఎక్కడ కూడా రీపోలింగ్ లేకుండా చాలా జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు కూడా అదే విధంగా ఉంటుందా? ఈ సిబ్బంది విషయంలో కానీ, ప్రక్రియ విషయంలో కానీ అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఏమైనా తేడా ఉంటుందా? బై అండ్ లార్జ్ వెరీ సిమిలర్గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీకు తెలుసు, ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. కొద్దిగా కోఆర్డినేషన్ వర్క్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. స్టాచ్యుటరీ వర్క్ కంపారిటివ్లీ అక్కడ ఒక 119 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే ఇక్కడ 17 కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అందుకని కొద్దిగా తక్కువ ఉంటుంది. పోలింగ్ విషయంలో వచ్చినట్టయితే మొత్తంగా ఓటింగ్ శాతం గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 71% అప్రాక్సిమేట్లీ. కానీ చాలా జిల్లాల్లో, కొన్ని జిల్లాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జిల్లాల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదవుతుంది. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? వి ఐడెంటిఫైడ్ విచ్ ఆర్ ద ఏరియాస్ ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి. ఒక అవుట్ ఆఫ్ అబౌట్ 35,000-36,000 పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర ఉన్న స్టేట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఒక 5,000 వరకు ఐడెంటిఫై చేసాం. లోయెస్ట్ పోలింగ్ శాతం ఉన్న ప్లేస్లు, పోలింగ్ స్టేషన్స్లు. దాంట్లో స్పెసిఫికలీ కొంత క్యాంపెయిన్ చేయడము, డోర్ టు డోర్ పోవడము, బిఎల్ఓస్ అట్లాగే వాళ్ళతో సహా కొంత టీమ్స్ ఏం ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకు రాలేదు, ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, స్పెసిఫిక్ ఆ ఏరియాలో ఏమైనా సొల్యూషన్ ఉంటుందా, అట్లాంటి దాని మీద వర్క్ చేస్తున్నాం. తర్వాత ఆఫ్ కోర్స్ ఇప్పుడు సమ్మర్ ఉంటుంది, అందుకనే ఆ ఏర్పాట్లు అంటే షేడ్స్, డ్రింకింగ్ వాటర్, ట్రాన్స్పోర్టేషన్ ఎనీవే ఉంటుంది పీడబ్ల్యూడీస్కి, ఓల్డ్ పీపుల్కి. ఇవి అంతా ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు ఇందాక చెప్పినట్టు వేసవి ఇప్పుడు ఇంకా ఎండలు మరీ తీవ్రత, ఎందుకంటే వచ్చే నెల 13న పోలింగ్ జరగబోతుంది కాబట్టి ఇంకా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎండల కోసం ఏర్పాట్లు, మిగతా ఏర్పాట్లతో పాటు ఎలక్షన్ టైమింగ్స్, పోలింగ్ టైమింగ్స్ ఏమైనా ముందు పెట్టే అవకాశం, లేకపోతే సాయంత్రం ఎక్కువగా పొడిగించే అవకాశం ఉందా? ఎలక్షన్ కమిషన్ అటువంటి ప్రక్రియను ఏమైనా పరిశీలిస్తుందా? బేసికలీ మార్నింగ్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అట్ 7 o'clock. సో అంతకంటే ముందు చేయడం కూడా పెద్దగా లాభం ఉండదు. ఆ టైంకి కూడా జనరల్గా మేము చూస్తున్నాం పెద్దగా ఎవరు రారు. కోర్స్ సాయంత్రం 5 o'clock వరకు ఎవరు వచ్చినా కూడా ఎనీవే వాళ్ళకి చీట్ ఇచ్చి లోపల కాంపౌండ్లో పెట్టేసి వాళ్ళకి ఆ సౌకర్యం ఎనీవే ఉంటుంది. హోమ్ ఓటింగ్ వచ్చేసరికి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 80 years పైబడిన వారికి హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. ఈసారి 5 ఏళ్ళు పెంచారు. 85 years ఉన్న వృద్ధులకు మాత్రమే అయింది. ఎందుకు 5 ఏళ్ళు పెంచాల్సి వచ్చింది? అంటే లాస్ట్ ఇయర్ ఏమైనా సమస్యలు వచ్చాయి? ఏంటి ప్రాబ్లం ఏంటి? No, we did not have any problems. So that was not an issue, but Election Commission has taken the decision. So ఇప్పుడు కూడా 5,000 పెంచినా కూడా 85 years ప్లస్ వాళ్ళు మన దగ్గర ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఉన్నారు. నడిచే పరిస్థితిలో ఉంటే తప్పకుండా పోలింగ్ స్టేషన్లో వెళ్ళి చేస్తాము. అక్కడ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అందరినీ కలుస్తాము. ఇవి అంతా చూసుకొని ఎక్కువ మంది అదే ప్రిఫర్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ డబ్బు, మద్యం కానీ బంగారం లాంటివి ఎక్కువ పట్టుబడిన అంశం. ఈసారి లోక్సభ ఎలక్షన్లో ఇటువంటి అక్రమ డబ్బు, మద్యం, ఈ బంగారం రవాణాను అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? దోస్ యాక్టివిటీస్ ఏమేమి చేసాం లాస్ట్ టైం నేను చెప్పాను. ఆల్మోస్ట్ మే, జూన్ నెల నుంచి, ఆల్మోస్ట్ మన ఎలక్షన్ నవంబర్లో ఉండేది కానీ మే, జూన్ నెల నుంచి దీని మీద ప్రక్రియ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు మీరు చూస్తే మొత్తం కంట్రీలో ఎలక్షన్ ఉంది, అందుకనే ఆ మొత్తం కోఆర్డినేషన్ ఓవరాల్ కంట్రీలో కూడా ఉంది. అందుకని అక్రాస్ బార్డర్ కూడా మనకు పెద్దగా ఏమో వస్తుంది అని మనం అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ వీఆర్ పుట్టింగ్ అవర్ చెక్ పోస్ట్ ఇన్ ద బార్డర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వీఆర్ డూయింగ్. అగైన్ వీఆర్ డూయింగ్. ఆ 19-20 డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళతో ఆల్రెడీ 2-3 సారి మీటింగ్స్ కూడా పెట్టాము. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో, ఎందుకంటే పద్ధతికి నోటిఫికేషన్ వస్తుంది, వచ్చే నెల 13న పోలింగ్ జరగబోతుంది. తెలంగాణ ఓటర్స్కి ఏం చెప్తారు మీరు?
ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓట్ని వాడాలి. ఎవ్రీబడి షుడ్ కమ్ అవుట్, స్పెషలీ అర్బన్ ఓటర్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి. దిస్ ఇస్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ జస్ట్ రైట్, దిస్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ us టువర్డ్స్ డెమోక్రసీ, టువర్డ్స్ ద రిపబ్లిక్ దట్ వీ ఆర్. ప్రతి ఒక్కరు మనం కలిసి చేస్తే తప్పకుండా వీ విల్ బి ఏబుల్ టు కండక్ట్ సక్సెస్ఫుల్, ఫ్రీ, ఫేర్ అండ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ కంగ్రాట్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు అసెంబ్లీ ఎలక్షన్లు ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహించారో లోక్సభ ఎన్నికలు కూడా అదే విధంగా నిర్వహించాలని చెప్పి 10 TV ప్రత్యేకంగా కోరుకుంటుంది. ఇది వికాస్ రాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో కరుణాకర్, 10 TV, హైదరాబాద్.